టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తరచూ గాయాల బారిన పడ్డం జట్టు యాజమాన్యానికి పెద్ద తలనొప్పిగా మారింది. తాజాగా ఇంగ్లాండ్తో వన్డే సిరీస్ ఆడినప్పటికీ శ్రీలంకతో జరగబోయే టెస్టు సిరీస్కు బుమ్రా మరోసారి గాయంతో దూరమయ్యాడు. అతని స్థానంలో జమ్మూ కాశ్మీర్ యువ పేసర్ అకీబ్ నబీకి బీసీసీ అవకాశం కల్పించింది. దేశవాళీ క్రికెట్లో అద్భుతంగా రాణించిన నబీకి చోటు దక్కడంపై హర్షం వ్యక్తమవుతున్నప్పటికీ ఈ నిర్ణయం సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ కెరియర్పై తీవ్రమైన ప్రశ్నలు రేకెత్తిస్తోంది. నిజానికి కొంతకాలంగా షమీ భవిష్యత్తుపై చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. గాయం కారణంగా జట్టుకు దూరమైనప్పటికీ దేశవాళీలో అద్భుతంగా రాణిస్తున్న సెలెక్టర్ల నుంచి అతనికి పిలుపు అందడం లేదు. తాజాగా లంకతో సిరీస్ కు గాయపడిన బుమ్రా స్థానంలో నబీని ఎంపిక చేశారు. ఈ క్రమంలో భారత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ షమీ భవిష్యత్తుపై స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్టు క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి. మహమ్మద్ షమీ చివరిసారిగా 2023లో భారత జట్టు తరపున టెస్ట్ మ్యాచ్ ఆడాడు. గాయాల నుంచి కోలుకున్న తర్వాత రంజీ ట్రోఫీలో వరుసగా ఆకట్టుకునే ప్రదర్శనలు చేసినప్పటికీ జాతీయ జట్టులోకి తిరిగి పిలుపు రాలేదు. ఈ విషయంపై అజిత్ అగర్కర్ స్పందించాడు. టెస్ట్ క్రికెట్ ఆడేందుకు అవసరమైన ఫిట్నెస్ ప్రస్తుతం షమీకి లేదని స్పష్టం చేశాడు. అందుకే షమీని జాతీయ జట్టులోకి ఎంపిక చేయడం లేదని తెలిపాడు. అయితే గత 7 రంజీ మ్యాచ్ల్లో షమీ 37 వికెట్లు తీసి 3 సార్లు 5 వికెట్ల ఘనత సాధించాడు. అదే సీజన్లో అకీబ్ నబీ 60 వికెట్లు పడగొట్టి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. దీంతో శ్రీలంక టెస్ట్ సిరీస్ కు అతడికి అవకాశం లభించింది. అకీబ్ నబీ ఎంపికతో షమీకి బీసీసీ పంపిన సందేశం స్పష్టమైందని విశ్లేషకులు భావిస్తున్నారు. టెస్టు జట్టులోకి తిరిగి రావాలంటే దేశవాళీ టోర్నీలో యువ పేసర్ల కంటే మెరుగైన ప్రదర్శన చేయడమే కాకుండా పూర్తి ఫిట్నెస్ ను కూడా నిరూపించుకోవాల్సి ఉంటుందని చెప్తున్నారు. ఇకపై యువ పేసర్లు కేవలం జట్టులో సంఖ్యను పెంచడానికి కాకుండా తుది జట్టులో చోటు కోసం నేరుగా సీనియర్లతో పోటీ పడుతున్న పరిస్థితి ఏర్పడిందని విశ్లేషిస్తున్నారు.